దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే, దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములన్నిటినీ సరాళము చేయుచు, ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనప గడియలను విరగగొట్టి మన మార్గములన్నిటినీ మన త్రోవలన్నిటినీ ఆయన మనకు సరాళము చేస్తారు. అంత మాత్రమే గాక యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా మన చెంతనే మన పక్షముగా నిలిచి ఉంటారు. మన తల్లిదండ్రులు మనలను విడవవచ్చునేమో, మన స్నేహితులు, మన బంధుమిత్రులు, ఈ లోకములో ఉన్న ఎవ్వరైనా మనలను మరిచిపోయి మనలను విడిచిపెట్టవచ్చునేమో, కానీ మనలను ప్రేమించుచున్న దేవుడు, కృపగలిగిన దేవుడు, ఆయన ఎన్నడును మనలను విడువడు, ఎంత మాత్రము కూడా ఆయన మనలను ఎడబాయరు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనందరినీ ప్రేమించుచున్నారండి. కాబట్టే కదండి విడవకుండా ఆయన నిత్యమైన ఉన్నతమైన కృపను మనందరి ఎడలా చూపిస్తూ ఉన్నారు. ప్రభువు మనకు ముందుగా పోవుట వల్ల, ఆయన మనకు తోడుగా ఉండుట వల్ల మన పనులన్నీ కూడా సఫలపరచబడుతూ ఉంటాయి. మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని పూనుకున్నా అన్నిటిలో మనము విజయమునే పొందుకుంటాము. అపజయము గాని ఓటమి గాని మన జీవితములలోనికి రానే రాదు. ఎందుకనగా మన దేవుడు జయశాలి. ఆయన మరణమును, మరణపు ముళ్ళును ఆయన జయించిన మృత్యుంజయుడైన దేవుడు, సజీవుడైన దేవుడు. అట్టి గొప్ప దేవుడు మన పక్షముగా ఉండగా మనకు ఓటమనేదే ఉండదు. అన్నిటిలో అన్ని వేళల మనము జయమునే పొందుకుంటాము. మన త్రోవలు సరళపరచబడతాయి, మన పనులన్నీ సఫలపరచబడతాయి. మనకు తోడుగా దేవుడు ఉండుట వల్ల మనకు ఏ లోటు ఎన్నటికీ రానివ్వడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనవచ్చును గాని, ఆయనను ఆశ్రయించు వారికి గాని, ఆయన ఎవరికైతే తోడుగా ఉంటారో వారికి ఎప్పుడూ ఎన్నడూ ఏ లోటు రానివ్వరు. ఒకవేళ